119వ అధ్యాయం 151 వచనం నుండి 106 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాస్త్రములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. భక్తిహీనులు నీ కట్టడను వెతుకుట లేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాట లక్ష్యపెట్టావు. యెహోవా, చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులని నిత్యము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ 119వ కీర్తన 151 వరకు మనము ఈరోజు చదువుకున్నాము. 160 వరకు ఈ యొక్క వాక్య ధ్యానాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాము. యెహోవా, నీవు సమీపంగానున్నావు. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనము రక్షణను తీసుకోవాలి. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనము ఏది కోరుకోవాలో అది కోరుకోవాలి. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే ఆయన మనకు అన్ని ఈవులను సమకూర్చి ఇస్తాడు. కనుక నీవు సమీపంగా ఉన్నావని కీర్తనకారుడు అంటున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నాడో, ఏ యొక్క ప్రత్యక్షత ఆయనకు కనబడినదో ఆయన ఏమంటున్నాడు? నీవు సమీపంగా ఉన్నావు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. నీ ఆజ్ఞలన్నీ సత్యములు. నీ ఆజ్ఞలు అని అంటే మిష్వోట్ అని అంటారు. మిష్వోట్ అంటే ఆజ్ఞ. హెబ్రీ భాషలో మిష్వోట్ అని అంటారు. ఈ యొక్క ఇంగ్లీష్లో కమాండ్మెంట్స్ అంటారు. నీ ఆజ్ఞలన్నీ సత్యములైనవి. సత్యము 613 ఆజ్ఞలు ఉన్నవి. అవన్నీ సత్యములు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ యొక్క ఆజ్ఞలు ఉన్నవి. ఆజ్ఞలు అన్నీ సత్యములు. ఒక్క దాన్ని విడవడానికి వీల్లేదు. నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిస్థితివని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. చిన్నప్పటి నుండి మనము నేర్చుకుంటున్నాం ఆయన శాసనాలు. టెస్టిమనీస్. ఎడా అని అంటారు హీబ్రూ భాషలో. ఎడా అని అంటారు అన్నట్టు. టెస్టిమనీస్, శాసనములు. ఆయన నిబంధన మందసపు పెట్టే ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో శాసనాలు పెట్టి ఉన్నాను అన్నట్టు. అది పూర్వం నుండి మనము తెలుసుకొనిచున్నాము. వాటి వలననే తెలుసుకుంటున్నాం. నీ శాసనములు నువ్వు నిత్యముగా స్థిరపరిచితే ఆయన నిత్యముగా ఉంటాయి అన్నట్టు. సత్యము, ఆయన ధర్మశాస్త్రము సత్యమైనది, అవి నిత్యమైనవి. నేను నీ ధర్మశాస్త్రమును మర్చిపోవడను కాను. ఈ యొక్క ధర్మశాస్త్రము మర్చివాడు కాడని కీర్తనకారుడు అంటున్నాడు. ఇంత మంచి మాట అది. ధర్మశాస్త్రమును మనము మర్చివాడము కాము. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్య కాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవన్నీ దేవుడు ముఖాముఖిగా మాట్లాడినవి మోషేతో. ప్రవక్తలందరూ దర్శనాల ద్వారా మాట్లాడుతున్నారు. దర్శనాల ద్వారా ఆయనను తెలుసుకుంటున్నారు. కానీ మోషే ముఖాముఖిగా అంటే హీ కెన్ సీ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. సమీపంగా
ఎదురుగా ఉండి దేవునితో ఈ కెన్ సీ ద వెరీ ఫామ్ ఆఫ్ గాడ్ అని నాకు ఎవరు చెప్పిండ్రంటే ఈ ఎలియాజర్ చెప్పిండు. ఎలియాజర్ మనం పేతురు వాళ్ళ తమ్ముడు. పేతురు వాళ్ళ తమ్ముడు ఎలియాజరు. ఆయన ఏమన్నాడంటే ఆయన ఆ యొక్క యూత్ మీటింగ్లో వచ్చి ఈ కెన్ సీ ద వెరీ ఫామ్ ఆఫ్ గాడ్ అంటే ఆయన నిదానించి చూసినాడు అన్నట్టు దేవుడిని. నిదానించి మోషే మాత్రమే మోషే మాత్రమే ఎవరు చూడలేదు, ఎవ్వరు చూడలేదు ఈ లోకంలో ఎవరికి. ఒక మోషే మాత్రమే చూసినాడు. ఆయన ఎట్లా చూసిండంటే ఇక ఆయన చెప్తుంటే రాస్తున్నాడు, ఒక్కొక్క మాట చెప్తుంటే రాస్తున్నాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత మోషకి ఇచ్చినాడంటే గొప్ప ఆధిక్యత. నీ ధర్మశాస్త్రుడు ఆ ధర్మశాస్త్రం అంతా ఆయన అట్లనే రాసినాడు. ఎట్లా రాసినాడు? దేవుడు అక్కడ చెప్తుంటే ఆయన అక్కడ కూర్చుంటే రాసినాడు. అంత గొప్ప ఆధిక్యత మోషకు దొరికినది. మోషే సంపాదించుకున్నాడు, మోషే దొరకలేదు, మోషే సంపాదించుకున్నాడు. దేని చేత అంటే దేవుని కృప చేత. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. శ్రమ నుండి విడిపించాలి మనల్ని. దేవా నాకు శ్రమ వచ్చి ఉన్నది, దాని నుండి విడిపింపమయ్యా అని ఈ యొక్క కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము. ఇక్కడ నన్ను బ్రతికించుము. ఇక్కడ విమోచింపుము అనే దానికి రక్షణ అనే దానికి దగ్గర సంబంధం ఉన్నది. ఈ యొక్క నీ పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము, రక్షింపుము అన్న డెలివర్ అంటే విడుదల. ఈ విడుదల చేయాలన్నట్టు ఎవరి నుండి? ఈ దుష్టుల నుండి విడుదల చేయాలి, ఈ పాపం నుండి విడుదల చేయాలి, అపరాధముల నుండి విడుదల చేయాలి, పొందుకోవాలి మనం. అప్పుడే మనము దేవునికి దగ్గర అవుతాము. ఆ మోషే ఎట్లా చేసినాడు? మోషే అవన్నీ వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టిండు, పాపాన్ని విడిచిపెట్టిండు, అన్నీ తీసుకొచ్చి ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధతతోని ఆయన సన్నిధిని కూర్చున్నాడు. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. మాట ఎక్కడిది? చిన్నప్పుడు ఒక మాట ఇస్తాడు, యవన ప్రాయంలో ఒక మాట ఇస్తాడు, మధ్య వయసులో ఒక మాట ఇస్తాడు, పిల్లలు పుట్టినప్పుడు ఒకటి మాట ఇస్తాడు, వృద్ధాప్యమందు ఇంకో మాట ఇస్తాడు. 5 రకాలు. ఈ సంవత్సరం వాగ్దానం అది కాదు, అది 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 కానే కాదు. 5 ప్రాయాలలో మాట ఇస్తూనే ఉంటాడు ఆయన. దర్శనం చూపిస్తాడు దేవుడు, మాట ఇస్తాడు, నిన్ను బ్రతికిస్తానంటాడు. బ్రతికింపు అని ఈ యొక్క కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. దుష్టులు నీ కట్టడలను వెతుకుట లేదు. దుష్టులు వాళ్ళు వెతుకుట లేదు. కట్టడాలు ఏంటి? వారికి దూరంగా కట్టడాలు ఏంటిది? ఆయన ఒక కట్టడ నియమించిండు, సూర్యునికి ఒక కట్టడ నియమించిండు, చంద్రునికి ఒక కట్టడ నియమించిండు, నక్షత్రాలకు కట్టడ నియమించిండు, నవగ్రహాలకు కట్టడ నియమించిండు, భూమికి కట్టడ నియమించిండు, మనుషులకు కూడా కట్టడ నియమిస్తాడు. దాన్ని వెతుకుతలేరు దుష్టులు, వాళ్ళు వెతకరు. వెతకాలి మనం. వెతకలేకపోతే దొరకదు నీకు. కనుక నీ రక్షణ వారికి దూరంగా ఉన్నది. రక్షణ చాలా ఇంపార్టెంట్. ఇది విమోచించుము అని అన్నాడు, రక్షణ అన్నాడు. రక్షణ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ రక్షణ లేకపోతే పునరుద్ధానము లేదు. మేలు చేసినవాడు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినవాడు తీర్పు పునరుద్ధానమునకు పోతాడు. ఈ రక్షణ లేకుంటే అంతే. రక్షణ ఎప్పుడు కోరుకోవాలి. రక్షణ ఒకసారి వచ్చేది కాదు, నిరంతరము. నీకు రక్షణ దొరికిందని నువ్వు సంతోషపడడానికి వీల్లేదు, నాకు రక్షణ దొరికిందని సంతోషపడడానికి వీల్లేదు. నిరంతరము అది బ్రతుకున్నంత కాలం చివరి క్షణం వరకు రక్షణ మనకు కావాలి. రక్షణ లేకపోతే మనం బ్రతకము. కనుక నిరంతరము అది నెమరు వేసుకోవాలి. నిరంతరము మనం హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యత. ఒక్కసారి దొరికింది కదా నాకు రక్షణ, నేను బాప్టిజం తీసుకున్నా కదా అని అనుకుంటే అది వేస్ట్. అది
కూర్చున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు యాహ్వా నీ కనికరములు మితిలేనివి. ఆయన కనికరం మెర్సీస్, టెండర్ మెర్సీస్ అంటే హెస్డ్ అని అంటారు అన్నట్టు. హెస్డ్ హెబ్రీ భాషలో HESED హెస్డ్ అని అంటారు అన్నట్టు. అవి 248 సార్లు ఉన్నాయి. హెస్డ్ అని ఎన్నిసార్లు, ఈ కనికరము అనేది ఎన్నిసార్లు ఉన్నది? 248 సార్లు ఈ తనాఖ్లో ఉన్నది. తనాఖ్ అంటే పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్టమెంట్స్ అని మనం అంటాం కదా. ఈ యొక్క పాత నిబంధనను హెబ్రీ భాషలో ఏమంటారు వాళ్ళు? తనాహ్ అని అంటారు అన్నట్టు. తనాహ్. దాంట్లో ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నది? 248 సార్లు రాయబడి ఉన్నది. ఏది? హెస్డ్, కనికరం మితి లేనిది. అది అంటే గొప్పవి అన్నట్టు, చాలా గొప్పవి. గ్రేట్ ఆర్ దై టెండర్ మెర్సీస్. గ్రేట్ అంటే గొప్పవి, మితి లేనివి అంటే ఇక్కడ ఏమన్నాడంటే గొప్పవి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. న్యాయ విధులు అంటే జడ్జిమెంట్స్. ఈ యొక్క జడ్జిమెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే ఆయన 7 కాలాలనే దర్శిస్తాడు ఈ దేవుడు. ద విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుడు దర్శించే కాలం 7 పండుగలు, యాహ్వా పండుగలు. అవి ఇశ్రాయేలు పండుగలు కాదు, యూదుల పండుగలు కాదు, అది యాహ్వా పండుగలు. యాహ్వా పండుగలు 7 పండుగలు. అవి అప్పుడే విజిట్ చేస్తుంటాడు. ఈ యొక్క పస్కా పండుగ రోజు విజిట్ చేస్తుంటాడు. పస్కా పండుగ రోజుకు ముందు ఆయన ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, నేను దర్శించు కాలంలో నీవు ఎట్లున్నావు? అందుకే దేవుడు యేసు ప్రభు అక్కడ ఏడ్చినాడు. యెరూషలేమా యెరూషలేమా అని ఏడ్చినాడు. రెండవది ఆ యొక్క పులేని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది పెంతెకోస్తు పండుగ, ద వీక్స్, షవోత్ అంటారు. ఐదవది బూరెల పండుగ. ఆరవది ప్రాయశ్చిత్తార్థపు పండుగ. ఏడవది పర్ణశాలల పండుగ. ఈ 7 కాలాల్లో దర్శించే కాలం ఆయనే. ఇప్పుడు ఈ మూడు కాలాల 3 పండుగలు దర్శిస్తున్నాడు ఆయన. బూరెల పండుగ, ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థపు పండుగ, ఈ యొక్క పర్ణశాలల పండుగను దర్శిస్తున్నాడు ఆయన. ఈ 3 పండుగలు అయిపోతే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. మనం పర్ణశాలల పండుగలో మనం చేరిపోతాం. పర్ణశాలల పండుగ ఎప్పుడు? యేసుక్రీస్తు 2వ రాకడకు సమీపం ఉన్నాయి అన్నట్టు. పర్ణశాలలు ఎన్ని రోజులు చేసుకుంటాం మనము? ఈ యొక్క 1000 సంవత్సరములు చేసుకుంటాం. 1000 సంవత్సరం, ఒక్కొక్క దినము, ఒక్కొక్క సంవత్సరము, 1000 సంవత్సరములు అది పర్ణశాలల పండుగనే చేసుకుంటాము. ఇది దయచేసి ఇది చాలా ముఖ్యమైన సందేశం ఇది. పర్ణశాలల పండుగ 1000 సంవత్సరములు జరుపుకుంటాం మనం. ఈ దేశాలన్నీ అవి అక్కడికి తీసుకొని వస్తాయి. యెరూషలేముకు, సియోను కొండకు తీసుకొని వస్తాయి దేశాలు. అప్పుడు ఈ యొక్క దేశాలన్నీ భూరాజులు ఏమనుకుంటారంటే, యాహ్వా ధర్మశాస్త్రమును మనము అనుసరిస్తాము అని అనుకుంటారు అన్నట్టు. ఈ యొక్క దేశాలన్నీ ఆ యొక్క యెరూషలేములో అందరూ, ఈ ఇండియా నుండి, పాకిస్తాన్ నుండి, అందరి నుండి అన్నీ అక్కడికి వస్తాయి అన్నట్టు, వచ్చిపోతుంటాయి అన్నట్టు. జడ్జిమెంట్స్ అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇవే జరుగుతున్నాయి. 3 పండుగలు జరుగుతున్నవి ఇప్పుడు. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. మన విరోధులు అనేకులు అవుతారు అన్నాడు. అనేకులు. నన్ను తరుమువారు అనేకులు, నా విరోధులు అనేకులు. ఆయనను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. న్యాయశాసనముల నుండి నేను తొలగక ఉన్న. విరోధులు ఉన్నప్పటికీ, తరుమువారు ఉన్నప్పటికీ మనము న్యాయశాసనముల నుండి మనము తొలగకూడదు. అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి న్యాయశాసనములు. మనం ప్రయాణించినప్పుడే కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడే కానీ
మన మనసులో వాటిని నెమరు వేసుకుంటా ఉండాలి. ఎప్పటికీ నెమరు వేసుకుంటా ఉండాలి. ఎప్పుడు శత్రువు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు నీకు. కాబట్టి శత్రువులు ఎప్పుడు వస్తారో తెలియదు, మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. కనుక మనం దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాం. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. ద్రోహులు అంటే ఎవరు? ట్రాన్స్గ్రెస్సర్స్ అని అంటున్నారు. ట్రాన్స్గ్రెస్సర్స్ పాపులు, ద్రోహులు, వ్యభిచారులు, ఈ యొక్క గుట్కా తినేవారు, సిగరెట్ తాగేవారు, ఈ యొక్క తాగుబోతులు, ఈ యొక్క తిండిబోతులు, వ్యసనాలు. తిండిబోతు కూడా ఒక వ్యసనమే. తాగుబోతుల కన్నా తిండిబోతులు చాలా వ్యసనం అన్నట్టు, ఇంకా ఘోరం అన్నట్టు. అది నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. మాట ఏంటిది? యేసు ప్రభువే మాట. దై వర్డ్ అని అంటారు. దై వర్డ్, ఈ మాట దెబార్ అని అంటారు అన్నట్టు, ఇమ్రియై అని అంటారు అన్నట్టు ఈ యొక్క గ్రీక్ భాషలో. లక్ష్య పెట్టరు దేవుడిని, యేసు ప్రభువును లక్ష్య పెట్టరు వాళ్ళు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరము, నీ కృప చొప్పున నన్ను బ్రతికించు. కృప అనంటే కెస్డ్ అన్నట్టు అన్నాడు. ఈ యొక్క యూదులేమో కెస్డ్ అంటారు, కే అని అంటారు అన్నట్టు, కెస్డ్. అది చదివేది ఏంటంటే హెస్డ్. కృప అనంటే హెస్డ్. కృప చూపున నన్ను బ్రతికింపు. ఆయన కృప ఎంతగా ఉన్నదంటే కన్నద్దాలు పెట్టుకుంటాం మనం, కన్నద్దాలు అంతా కొడుతుంది. కన్నద్దాలు తీసేస్తే ఏం కనపడదు. అట్లనే దేవుడు కృప అనేది ఇట్లా పెట్టుకుంటాడు, పెట్టుకొని అందరినీ బ్రతికిస్తాడు. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులను నిత్యము నిలుచును. నీ వాక్య సారము, వాక్యము అంటే ఏంటిది? యేసు ప్రభువే. వాక్యము అంటే ఏంటిది? యేసు ప్రభువే. ఆయన యొక్క సారము ఏంటిది? సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నీ న్యాయ విధులన్నీ నిత్యం నిలుచును. యేసు ప్రభువును మనము అంగీకరించాలి, యేసు ప్రభువును రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. నా గౌరవాన్ని అపహాస్యం చేయుచున్నారని ఈ యొక్క గ్రంథంలో అంటున్నాడు. దేని అపహాస్యం చేస్తున్నామట? దేవుని యొక్క గౌరవాన్ని మనము అపహాస్యం చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.